ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా వృషభ రాశి వారందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క వృషభ రాశి వారు రాసి పెట్టుకోండి. రేపటి నుండి కూడా మీరు నమ్మిన నమ్మకపోయినా మీ యొక్క జన్మ జాతకం ప్రకారం ప్రస్తుతం నడుస్తున్న గోచారంలో గ్రహస్థితుల కారణంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులు ఇవే. అయితే రేపటి నుండి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం రేపటి నుండి ఎలా మారబోతోంది అనేటువంటి పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే, వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక రేపు గ్రహాలలో కొన్ని కీలకమైన మార్పులు జరగడం కారణంగా రేపటి నుండి వృషభ రాశి వారి జీవితంలో ఎంతో అద్భుతమైన మార్పులు అనేవి కలగబోతూ ఉన్నాయి. మీరు కోరుకునే విధంగానే మీ యొక్క జీవితం మారబోతోంది. ఎప్పటి నుండో మీరు మీ జీవితం ఎలా ఉండాలని మీరు కలలు కంటున్నారో అటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో రేపటి నుండి కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఈ వృషభ రాశి వారి యొక్క కుటుంబ పరంగా చూసుకుంటే, కుటుంబం విషయంలో ఎలాంటి మిశ్రమ ఫలితాలు ఎక్కడా కనిపించడం లేదు. మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఆనందంగా, సంతోషంగా గడుపుతారు. గతంలో మీ కుటుంబంలో ఉన్న విభేదాలు ఈ సమయంలో పూర్తిగా దూరమైపోతాయి. అలాగే మీ కుటుంబంతో ఏమైనా గొడవలు, మనస్పర్ధలు ఉండేటైతే కనుక అవన్నీ కూడా రేపటి నుండి పూర్తిగా దూరం చేసుకోగలుగుతారు. ప్రతి విషయంలో కూడా మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని మీ వెన్నంటే ఉండి మీకు ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందిస్తారు. ఇక రేపటి నుండి వృషభ రాశి వారికి కెరీర్ పరంగా చూసుకుంటే, మీకు మాత్రం కెరీర్ పరంగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కెరీర్ విషయంలో చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే వృషభ రాశి వారి ఉద్యోగులకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకునే విధంగానే మీ ఉద్యోగ జీవితం మారబోతుంది. కాకపోతే మీరు పనులు చేస్తున్న ఆఫీసుల్లో మీ తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న విభేదాలు లాంటివి కనిపిస్తూ ఉన్నాయి. దీనికి కారణం చేత మీరు పనిచేసే చోట కొంచెం మీరు ఒత్తిడికి గురవుతారు. ఇక మీరు ఏదైనా పని చేయాలి అని అనుకున్నప్పుడు మీ తోటి సహోద్యోగులు మీకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే వారు మీకు సహాయం చేయాలని అనుకున్నప్పటికీ కూడా అది మీకు నచ్చక దాన్ని మీరు రాంగ్ వేలో తీసుకొని వారితో అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉంటారు. దీని కారణంగా మీకైతే మిశ్రమ ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు కూడా మీ సహోద్యోగులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వారు ఇచ్చే సలహాలు పాటించండి. అంతేకాని వారితో గొడవలకు దిగకండి. ఇక ఎవరైతే వేరే ఉద్యోగానికి మారని అనుకుంటున్నారో వారు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇప్పుడు ఎదుటివారు చెప్పేవి అన్నీ నెగిటివ్ వేలో ఆలోచిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు కొత్త ఉద్యోగం మారినా కూడా అక్కడ కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకోకుండా ఈ ఉద్యోగంలోనే మీరు మంచిగా డెవలప్ అవుతారు. కాబట్టి ఈ ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకోండి. ఇక వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకుంటే, ఇదివరకు మీరు డబ్బులు ఎంత సంపాదించినా కూడా వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోయేవి. కానీ రేపటి నుండి మీరు ఖర్చులు తగ్గించుకుంటారు. డబ్బులను చాలా అంటే చాలా పొదుపుగా వాడుకుంటారు. మీ ఆర్థిక స్థితి పూర్తిగా మెరుగుపడుతుంది. మీకు డబ్బుల విషయంలో ఎలాంటి లోటు అసలు కనిపించడం లేదు. ఇక విద్యాపరంగా చూసుకుంటే వృషభ రాశి వారికి రేపటి నుండి విద్యాపరంగా చూసుకుంటే విద్యార్థులకు వారి జీవితంలో అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కాకపోతే ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటి అంటే, మీకు ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా మీరు కష్టపడి చదివితేనే ఆ అదృష్టం అనేది సక్సెస్ రూపంలో మీ ముందుకు వస్తుంది. చదువుకోకుండా మాకు అదృష్టం ఉంది కదా, ఏదో విధంగా మాకు మార్కులు వచ్చేస్తాయి, మేము ఎగ్జామ్స్లో పాస్ అవుతాము అనుకుంటే అది పొరపాటు. అదృష్టం ఉన్నప్పటికీ కూడా మీరు ఎంత అయితే కష్టపడి చదువుకుంటారో దానికి రెట్టింపు విజయం అనేది తప్పకుండా సాధించగలుగుతారు. కాబట్టి విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక వృషభ రాశికి చెందిన మహిళలు ఎవరైతే బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అని ఆలోచన చేస్తున్న వారికి ఈ సమయం వారికి ఎంతో బాగా కలిసి వస్తుంది. ఇక గతంలో మీరు ఉద్యోగం చేయాలి అని అనుకున్నప్పుడు ముఖ్యంగా
బయట వాళ్ళు ఏదైనా చిన్న విషయంలో మిమ్మల్ని బాధ పెడతారని, లేదా మీరు ఉద్యోగం చేస్తుంటే ఎవరైనా మీకు అడ్డు చెప్పడం, ఇలాంటివన్నీ కూడా మీరు ఇదివరకి ఎక్కువగా జరుగుతూ ఉండేవి. కానీ రేపటి నుండి మీకు అలాంటివి ఏమీ కనిపించడం లేదు. అందరూ కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు మీ వెన్నంటే ఉండి మీకు మద్దతు నిలుస్తారు. ఇక మీరు కోరుకున్న ఉద్యోగాన్ని ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. వచ్చేటటువంటి అదృష్టాన్ని వదిలిపెట్టుకోకుండా మీరైతే పూర్తిగా వినియోగించుకోండి. ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి మరో శుభప్రదమైనటువంటి విషయం ఏమిటంటే గనక, రేపటి నుండి మీ జీవితంలోకి ఒక స్త్రీ రాబోతూ ఉన్నారు. ఇక ఆ స్త్రీ రాక కారణంగానే మీరు అన్ని విషయాల్లో సక్సెస్‌ను సాధించబోతున్నారు. ఒక స్త్రీ అంటే ఆమె మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ స్నేహితురాలు కావచ్చు. ఎవరైనా సరే ఒక స్త్రీ కారణంగా అయితే మీరు విజయాలు అనేవి ఖచ్చితంగా పొందుకోబోతున్నారు. అంటే ఇక్కడ కొత్త వ్యక్తులే వస్తారని కాదు. గతంలో మీ జీవితంలో ఉన్నవారు కానివ్వండి, లేదంటే ఇదివరకు మీ నుంచి రిలేషన్ వద్దు అనుకొని వెళ్ళిపోయిన వారు కానివ్వండి, ఎవరైనా సరే ఆ స్త్రీ కారణంగానే మీ యొక్క జీవితం అనేది రేపటి నుండి పూర్తిగా మారబోతోంది. అంటే వారు మీ వెనకాలే ఉండి మీ ప్రతి విషయంలో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలో విజయం సాధించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్క విషయంలో వారు మీకు ఐడియాస్ ఇస్తూ ఉంటారు. అది ఉద్యోగపరంగా కానివ్వండి, వృత్తిపరంగా కానివ్వండి, వ్యాపారం పరంగా కానివ్వండి. ఆ స్త్రీ ఇచ్చే సలహాలు, సూచనల వల్ల ఇన్ని రోజుల నుంచి ఏదైతే ఏ విషయంలో విజయాలను పొందలేకపోయాము అని బాధపడుతున్నారో, ఆ విషయంలో మీరు ఒక స్త్రీ కారణంగా ఖచ్చితంగా రేపటి నుండి సక్సెస్ అనేది సాధించగలుగుతారు. కాబట్టి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టుకోకండి. ఇక ఆ స్త్రీ కారణంగా వృషభ రాశి వారు ఎంతో బాగా విజయాన్ని అందుకుంటారు. ఇక ముఖ్యంగా వృషభ రాశి వారు స్త్రీలను గౌరవించండి. ముఖ్యంగా వృషభ రాశి వారు దుర్గామాతను, లక్ష్మీదేవిని ఎక్కువ ఆరాధించుకోండి. మీరు విజయం సాధించాలంటే దుర్గామాతను, ఆర్థికంగా నిలబడాలంటే లక్ష్మీదేవిని ఇలా మీరు పూజించుకోవడం వల్ల మీకు అమ్మవార్ల అనుగ్రహంతో కూడా మీరు మీ జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వస్తారు. ఫ్రెండ్స్ చూసారు కదా! రేపటి నుండి కూడా ఒక స్త్రీ కారణంగా వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది. అలాగే ఏ దేవతారాధన వృషభ రాశి వారికి వారి జీవితంలో మరింత మేలును కలుగజేస్తుంది అనే పూర్తి విషయాలను తెలుసుకున్నారు కదా! ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.